అంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంటారు కదా నర్వ్స్ కొంచెం దెబ్బతినో లేకపోతే మెంటల్గా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యో అలా ఏమైనా వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే దాన్ని నార్మల్ చేయొచ్చా మళ్ళీ? మోస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి మనము ఎప్పుడు స్టార్ట్ చేసిన ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో అవటం, ప్రాపర్ డైట్ ఫాలో అవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలామంది వర్కింగ్ పాపులేషన్, యంగ్ వర్కింగ్ పీపుల్ మైగ్రేన్తో వస్తూ ఉంటారు. అవును. ఆ మైగ్రేన్ వల్ల వాళ్ళు ప్రాపర్గా పని చేయలేకపోతారు. దానివల్ల వాళ్ళ స్ట్రెస్ పెరుగుతుంది, మళ్ళీ వాళ్ళ మైగ్రేన్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. ఈ సైకిల్ని ఫస్ట్ ఇమీడియట్గా బ్రేక్ చేయటం అవసరం. యోగా, మెడిటేషన్, ప్రాపర్ డైట్, ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ. దీనివల్ల ఈ సైకిల్ బ్రేక్ అయ్యి వాళ్ళ వర్క్ ప్రొడక్టివిటీ కూడా చాలా పెరగటం అనేది జరుగుతుంది. సో ఏ ఏజ్లో అయినా 50, 60, 70 ఇయర్స్లో కూడా ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. అంటే ఇంకా ఆ లైఫ్ స్టైల్ని అస్సలు వదిలేయద్దు మళ్ళీ. అంటే మైగ్రేన్ వచ్చాక మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తే మళ్ళీ మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? మైగ్రేన్ అనేది ఒక మోస్ట్లీ లైఫ్ స్టైల్ డిసార్డరే అండి. అంటే మన బాడీ మన బ్రెయిన్ ఒక ఎలక్ట్రిక్ ఆర్గన్. ప్రతి సెకండ్ దానిలో చాలా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు మనం దాన్ని ఇంకా అడిషనల్గా స్ట్రెస్ చేసినప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ వచ్చి దానివల్ల పెయిన్, అప్పుడప్పుడు వామిటింగ్స్, ఇంకా ఇవన్నీ టాలరేట్ చేయలేకుండా ఇది మైగ్రేన్ అని బయటపడుతుంది. సో మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల ఇది టెంపరీగా క్యూర్ చేయొచ్చు, కానీ మనం మళ్ళీ తిరిగి ఓల్డ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయాక మైగ్రేన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా రికర్ అవుతుంది.